ఇన్నొద్దులు ప్రజావాణి అంటే ఏం చేసేటోళ్ళముల్లా మనకున్న సమస్యలను కలెక్టర్ ముందుకు చెప్పుకుంటే వాళ్ళు తీర్చేటోళ్ళు. కానీ యాలడ్సంది రూట్ మారింది. జిల్లా దాకా పోనవసరం లేదట, మండలంలోనే ప్రజావాణి పెడతారట. ఇంతకీ ఎట్లా ఏంది అనే కదా మీ డౌటు. సెలవు పాండ్రి ముచ్చటంతా పురాత చెప్తా. అవునుల్లా నిజమే. ఇక సమస్య చెప్పుకోవాలంటే జిల్లా కేంద్రం దాకా పరుగులు పెట్టాల్సిన పని లేదట, మండల కేంద్రానికే ప్రభుత్వం దిగచ్చిందట. ఇక ప్రజల సమస్యలను నేరుగా ఇని అక్కడికక్కడనే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకుపోయేటట్టు ఇక మధ్య చేసింది. ఇక 620 మండలాలల్లో మండల స్థాయి ప్రజావాణి ప్రారంభిస్తుందట. ఇక పొద్దుగాల 10 గంటలుంది, మధ్యాహ్నం 1 గంట దాకా జరిగే ఈ ప్రజావాణిలో అన్ని రకాల అధికారులు అందుబాటులోనే ఉంటారట. ఇక ప్రజలు వాళ్ళ సమస్యలను అర్జీ రూపంలో ఇచ్చే అవకాశం కూడా ఉంటుందట. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటిదంటే, ఇచ్చిన ప్రతి వినికిని డిజిటల్ పోర్టల్ నమోదు చేసి ప్రత్యేక రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా ఇస్తారట. అంటే మన అర్జీ ఏడుంది, ఏ దశలుంది, సమస్య పరిష్కార దిశగా ఏం జరుగుతుంది అన్నది మనమే ట్రాక్ చేసుకునేటట్టు ఉంటుందట. అడిగితేనే అమ్మైనా అన్నం పెడుతుంది అంటారు పెద్దలు. ప్రజలు అడిగేలోపే సమస్యలు తెలుసుకొని పరిష్కరించే దిశగా ఇసోంటి కార్యక్రమాలు మరింతగా ఉపయోగపడితే ఇక పాలనకు ప్రజలకు మధ్య దూరం తగ్గినట్టే పోన్రి. ఇక ఇది కదా ప్రజలకు చేరువైన పాలన అంటే. తెలంగాణలో ప్రభుత్వం దగ్గరికి వస్తుంది. ఇక ఇంకో దిక్కు బీఆర్ఎస్ లీడర్లు మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది, నామం మాత్రం ప్రజాపాలన అని విమర్శలు అయితే చేస్తూనే ఉన్నారు.